ఎవడ్రా వీడు? కాలేజ్ అమ్మాయి మెళ్ళ గొలుసు తప్పుకుని పారిపోతుంటే నేను వెంటబడి పట్టుకున్నా సార్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఏరా దొంగ నాయాలా, నా పేరు దుర్గా ప్రసాద్. రాక్షసుళ్ళ రక్తం తాగుతాను. విని తీసుకెళ్ళి లోపలేయండి. టైం ఉన్నప్పుడు మళ్ళీ 2 బీకుదాం. మీరెవరు? ఎవరంటే ఏడుస్తావేటే? నా పేరు మన్మథరావు. ఆ. నా భార్య తప్పిపోయిందా? లేదండి. లేచిపోయిందా? లేదండి. మరి ఏమైందయ్యా? ఊరెళ్ళిందండి. పెళ్ళాం ఊరెళ్తే హ్యాపీయే కదా. అది కాదండి, మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు. తను వచ్చిందంటే నన్ను ఉతికి ఆరేస్తుంది. కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. ఐసి. మీరెవరు? నా పేరు కె శ్రీనివాస్. ఇది నా కూతురు కిరణ్మయి. మా అబ్బాయి మా ఆవిడే వెనకాల వస్తున్నారు. ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా? అది కాదండి, నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది. టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇంట్లో సొత్తంతా దోచుకుపోయారు. టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కామన్ సెన్స్ లేదంటయ్యా. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒక్కసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చటపడ్డాను. మొత్తం దోచుకెళ్ళిపోయారు. మీరు పోలీసులు కదా, దొంగల్ని ఇట్టే పట్టేసుకోగలరు. దొంగల్ని పట్టుకోవడం ఒకటేనా మా పని? తీవ్రవాదులను పట్టుకోవాలి, డెకాయిట్స్ పట్టుకోవాలి, మినిస్టర్ని పట్టుకోవాలి, అదే బందోబస్తు చేయాలి. ఎన్ని పనులు అనుకున్నారు మాకు? సరే, రిపోర్ట్ రాసివ్వండి. దొరికితే డొక్క చింపేస్తాం. చూశారుగా, మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు. మా సార్కి పోలీస్ ఫోర్స్ లో పెద్ద పేరు. ఎవరికి భయపడరు. పులొచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్. అబ్బా, ఎక్కడ్రా మీ సారు? లేడా? ఇప్పుడే మా సీఎం గారు ఇంటికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్ మేడం, నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారు అబ్బాయిని. ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు? వీళ్ళు ముగ్గురు ఒకే బైక్ మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా? ఏమనుకుంటున్నాడ్రా మీ సారు? వాడి అంతు చూస్తాను. వీడిని వదిలేయి. మేడం నా పేరు కూడా చెప్పండి మేడం. నువ్వేం చేసావు? ఆ అమ్మాయి మేడలో కొత్త చైన్ చూసి మోడల్ బాగుంది, మా సిస్టర్ కి చేయిద్దామని జస్ట్ నమూనా తీసానంతే, పట్టుకొని లోపలేసేసారు. మీ సార్కి పూర్తిగా మతిపోతుంది. సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు. వాడిని వదిలేయి. రాగానే ఇంటికి తొందరగా తగలడం మనం. ఆలస్యమైందో వాడి అంతు చూస్తాను. ఎవరండి ఇవిడ? కలెక్టర్ గారి భార్య, మినిస్టర్ గారి భార్య. చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ. మా సిఐ గారి భార్య. మరి పులొచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు. సారు పూలు అన్నారు కానీ పెళ్ళం వస్తే అనలేదుగా. యు ఆర్ కరెక్ట్. Yes, I'm Ravi K. Rao from Washington. అలాగే, నమస్కారం అండి. God bless you, my child. థ్యాంక్ యూ అండి. Okay, అది ఇవ్వండి, ఇది తీసుకోండి. okay, పదండి. okay. You know, things in America are quite different. In fact, the stations are also quite different there. As a matter of fact, ఎక్కడి మంచి? Hey! ఎక్కడ ఎక్కడ నా పెట్టె పట్టుకుపోయే ఆ మనిషి ఎక్కడ ఎక్కడ ఎక్కడ? హే మ్యాన్, నువ్వు ఎక్కడున్నావయ్యా? ఎక్కడ ఎక్కడ ఎక్కడ? ఇక్కడ ఆపండి, 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 ఆపండి. ఆపదలో ఆదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్లేదు. ఈ విజిటింగ్ కార్డు ఉంచండి, ఎప్పుడన్నా పనికి వస్తుంది. Okay. వస్తానండి. ఓకే, బాయ్. నైస్ మ్యాన్. కొట్టకండి సార్, ఆడెవడో నాకు తెలియదు సార్, మీ మీదొట్టు. నా మీదొట్ట? నేను చెప్పించనా నీతోటి? చెప్పించనా? బ్లడ్ నెత్తురు సార్, హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, చచ్చిపోతానేమో. ఏ హాస్పిటల్కి రా? ఏ హాస్పిటల్కైనా పర్లేదు సార్. నిన్ను ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. కానిస్టేబుల్, గ్లాసు శుభ్రంగా కడిగి వాడి నెత్తురు పట్టరా. అలాగే సార్. గుడ్ మార్నింగ్ ఆఫీసర్. ఐఎమ్ రవి కే రావు ఫ్రమ్ వాషింగ్టన్. ఏం కావాలి? నా పెట్టె పోయింది. ఐ లాస్ట్ మై లగేజ్. వాషింగ్టన్ లో పెట్టబోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా? పెట్టె వాషింగ్టన్ లో పోలేదు, మరి ఈ ఊర్లోనే పోయింది. దానికంత గట్టిగా రావాలా? భాస్కర్ సార్. ఈయన దగ్గర కంప్లైంట్ తీసుకో. ఎస్ సార్. మీరా? మీరా? ఏంటా గావు కేకలు? ఇతనే సార్, ఇతనే ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది. వాట్? దొంగకి లిఫ్ట్ ఇచ్చావా? వాడు దొంగని తెలియదు సార్. నమ్మకంగా జెంటిల్మన్ లా మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్. వాడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్. డి రామకృష్ణ దొంగ. దొంగలు విజిటింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారన్నమాట. అవును సార్. నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్. మీరు టమాటో జ్యూస్ తాగుతుంటే నెత్తురు తాగుతున్నారేమో అనుకుని కళ్ళు తిరిగి పడిపోయి సార్. పడిపోని వేధవని. రాజు, అదేంట్రా అలా రొప్పుతున్నావు? నేనే కాదు, ఎవడైనా ఇలాగే రొప్పుతాడు. రొప్పు ట్రెండ్ ఇది. పొద్దు నుంచి నీ కోసం ఎతకలేక చస్తున్నాడు రా.
బతికే ఉన్నావు కదరా విషయం చెప్పు. బ్రతుకు తెరువు కోసం గోల్డ్ పన్ను ఒప్పుకున్నాను రా. అయితే పద టకటక లాగించేద్దాం. ఫస్ట్ ఏ పని చేయాలో చెప్పు. సత్యం గారి బంగ్లాలో ఫ్రిడ్జ్ బాగు చేయాలి. బాగు చేయడం ఒకటే కదరా మనకు వచ్చిన పని. ఇదిగో రాజు, ఈ రేడియో కూడా చెడిపోయినదయ్యా. దీని శీలం కూడా చెడిపోయిందా? శీలం చెడిపోవడానికి ఇదేమన్నా లేడీస్ అనుకున్నావేటి? రేడియో చెడిపోవడం అంటే శీలం పోవడమేగా. పారేయ్, బయట పారేయ్. ఎక్కడ పారేయమంటావు? దీన్ని పారేస్తే మా అయ్యగారు వచ్చి కుళ్ళు పోట్లు కూని పోట్లు పొడిచి నన్ను పెంట కుప్పలో పారేస్తారు. బాగు చేయండి బాబు. ఇదిగో రాజు, ఈ పనులన్నీ అయిపోయాక బాత్రూమ్ లో గీతలు కూడా పాడైపోయినాయి. దాన్ని కూడా బాగు చేసేయ్. అలాగే. వస్తున్నాను. హలో 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 ఇది ఫోన్ లెఫ్ట్ లో ఉంటే సౌండ్ రైట్ లో వస్తున్నది. హలో హలో కట్ అయిపోయినది. హలో 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 నువ్వేటిగా నేను హలో అంటూ నువ్వు అంటే పెట్టి ఎవరైనా హలో అంటే హలో అంటావు. నా వీక్నెస్ అమ్మా. నువ్వు ఉండగా నేను మాట్లాడయ్యా. అలాగే. రాజు వస్తున్నా. ఏరా రాజు, పని అయిపోయిందా? అయిపోయింది. రేడియో కూడా రిపేర్ చేసేసాను. మిగతా పార్ట్స్ అన్ని నువ్వు ఫిక్స్ చేసే. అలాగే. గేజర్ ఎక్కడ? గీతలు ఎక్కడ ఇక్కడ నిలబడి అడుగుతావేటి? అరిచేతులు అంజన వేసి చూపించమంటావేటి? కమ్మితివి. సరే పద. అబ్బా. ఇదే బాత్రూమ్. బాబు ఏంటి ఫిక్సింగ్ అయిపోయినదేటి? ఫిక్సింగ్ అంతా అయిపోయినది. కావాలంటే చూసుకో. భలే పనుడు బాబు. మరి నీచుడా, కామంతో కళ్ళు పొరలు కమ్మి నా మీద చేవేస్తావా? బోసు బాబు, ఓ బోసు బాబు, ఏంటయ్యా, ఏంటి హడావుడి? ఈ ఫ్రిడ్జ్ లో లేడీస్ ఉన్నారేటి? ఇందులో లేడీస్ ఉండడానికి ఇదేమైనా లాడ్జింగ్ అనుకున్నా? ఫ్రిడ్జ్ అయ్యా, ఫ్రిడ్జ్. తిడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ తిట్టడం ఏంటయ్యా? బండ బూతులు తిడుతుందయ్యా. బండ బూతులు తిట్టడం ఏంటయ్యా? నువ్వు తీను తీయవయ్యా. తిడుతుంది నన్నయ్యా. తీయవయ్యా, నేనున్నాగా. తీ. పర్వాలేదా? పర్వాలేదు, తీయవయ్యా. ఒరే అక్కుపక్షి, ఒకసారి చెప్తే సిగ్గుండాలరా బెడా సచ్చినాడా? విన్నావా? విన్నాను. ఇంటర్వెల్ లేకుండా తిట్టకుండా తిడుతుంది. అవును, తిడుతోంది. నువ్వు ఇలారా. ఎంతైనా ఫ్రిడ్జ్ బాగు చేసిన వాడిని, ఫిక్స్ చేసిన వాడిని నన్ను తిట్టదు కాపోను. కావాలంటే పొగుడుతుంది. నేను తిట్టాను. తీ. తీయనా? తీయి. తీతా. వాడు సరే నీచ్ కమ్మినే కుత్తేగాడు, నువ్వు కూడా అంతేనా? అబ్బా, ఇవేం తిట్లయ్యా? ఫ్రిడ్జ్ తిట్టడం ఏమిటి నా బొందా? కర్ర వంపు పొయ్యి తీర్చడం అంటే ఇదే. ఇదేనా? విన్నావా? విన్నాను. నిన్ను తిట్టిందా? తిట్టింది. బూతులు తిట్టిందా? బండ బూతులు తిట్టింది. ఇంటర్వెల్ లేకుండా తిట్టిందా? ఇంటర్వెల్ లేకుండా తిట్టింది. ఆ. నన్ను కాపాడేవాడు రాజు ఒక్కడే. రాజు, రాజు. ఏంట్రా ఏమైంది? ఫ్రిడ్జ్ మాట్లాడుతుందయ్యా బాబు. ఫ్రిడ్జ్ మాట్లాడుతుందా? మాట్లాడితే పర్వాలేదు. బండ బూతులు తిడుతోంది రాజు. మీకు ఏమైనా మతిపోయిందా? నేను చూస్తాను. వద్దు రాజు, అరే, వద్దు. నా మాట విను. మేమైతే బండ బూతులు తిట్టించుకోగలవు, నువ్వు తట్టుకోలేవు. సెన్సిటివ్. అబ్బో. తప్పగా తప్పగా. ఆగవా, జరిగింది వదిలేసి డాన్స్ ఆడుతున్నావు. మనం తీస్తే తిడుతుందా, ఆయన తీస్తే పారుతుందా? ఏమిటిది? రేడియో. మరి రేడియో తీసుకెళ్ళి లోపల పెడితే తిట్ట కోరుకుంటుందా? తీసుకో. అబ్బా, అబ్బా. సరిగా ఫిక్స్ అయ్యి. అలాగే. ఈ పెంట చేసింది నువ్వా బాబు? రాజు తిట్టి, నువ్వు తిట్టి, నీకు ఎలా కనబడుతున్నానయ్యా నేను? రిపేర్ చేసి వాళ్ళ కనపడుతున్నావు. చెయ్యి.